ఇల్లు పాటలాంటి పెట్టుకో, లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయావు. ఎందుకు చచ్చి వీడియోలో చెప్తా స్టార్ట్ చేస్తారు. టైం అయిపోతుంది. పిల్లలు కావాలండి కాసేపు తాగి నిదానం వస్తారు. కొమరవోలు డేవిడ్ గారికి ఇచ్చిన పెద్ద కుమార్తె షారోన్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీరిద్దరూ ప్రభువ తల్లి గర్భమందు రూపింపబడక మునిపే వారిద్దరూ చిరంజీవుడు శ్రీకాంత్ రెడ్డి ప్రభువ వారి యొక్క దాంపత్య జీవితం కొనసాగాలని మీరు ఎన్నాడో నిర్ణయించారు. మీ నిర్ణయం ప్రకారంగా, మీ చిత్త ప్రకారంగా వారిద్దరూ వివాహానికి సిద్ధపడు పరిస్థితుల్లో మా ప్రభువ అన్నీ నువ్వు సిద్ధపరుస్తున్నటువంటి వధువుగా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చిన శ్రీకాంత్ రెడ్డి కొరకు వారి బంధువులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరమ పవిత్రమైన ఈ శుభ కార్యక్రమాన్ని వధువులకు ఇప్పుడు ఎన్నటెన్నటికి జరగబోయే వివాహానికి, నేడు జరుగుతున్న నిశ్చితార్థ కార్యక్రమానికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరుగులాగా కృప చూపండి. అలాగే ఇటు కొమరవోలు కుటుంబీకులు, అటు ప్రభా అలాగనే పెళ్లి కుమార్తె షారోన్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను అన్నమాట. రెడీగా ఉందమ్మా? రెడీగా ఉందా? వస్తుందా? ఒక పాట పాడదాము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభావా జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా ప్రతి ఫలమునందు ప్రకాశించగా నీవే మార్గం ఎడపాయవు యేసయ్యా. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు జీవరాశి అంతా నీరు మహిమనే ప్రస్తుతించగా ఈ పర్వత శిఖరాయాస నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మన బహుమతులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు గొప్ప దేవుడవు, మహిమ కలిగిన కార్యములు జరిగించేవాడవు తండ్రి, అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడవు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, నీ పరిశుద్ధ మందిరంలో తండ్రి నాయన, మరి నీ బిడ్డలు ప్రభా, మరి పెళ్లి కుమారుడుగా సిద్ధపడినటువంటి అయ్యా కుమారుడు శ్రీకాంత్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అలాగే పెళ్లి కుమార్తె మీ యొక్క అనాది ప్రణాళిక చొప్పున ప్రభా, బిడ్డలను ప్రభా మరి ఐక్యం చేయడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప తలంపులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు ఆదిలక్ష్మి గారు అమ్మ పేరు. అమ్మ యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు. అలాగే శ్రీకాంత్ కూడా బాప్తిసం తీసుకుని యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్ముకుని ప్రభు మార్గంలో కొనసాగుతున్న బిడ్డ. ఇటు పక్కన డేవిడ్ గారు ఆయన భార్య, అలాగే పెళ్లి కుమార్తె ఉన్నటువంటి షారును కూడా ప్రభు మార్గంలో దేవుని నమ్ముకుని ప్రభు మార్గంలో కొనసాగుతున్నటువంటి బిడ్డలు అనమాట అండి వీళ్ళందరూ. కాబట్టి ఈ యొక్క వివాహము దేవుడి సంకల్పంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ సంబంధం కుదరటం అనేది దేవుడి సంకల్పం, దేవుడి ఆలోచన. దేవుడు ఎప్పుడు కూడా మనకి మంచి చేయాలని చూసేటువంటి దేవుడు. మనకి బాబుని చూస్తాడు మీకు. ఎందుకంటే షారుని చిన్నప్పటి నుంచి నేను 10 ఏళ్ళప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు కొత్తగా ఏం లేదు. కానీ శ్రీకాంతం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. బైబిల్లో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వినయం, తగ్గించుకోవటం అనేటువంటి గొప్ప తత్వం ఉందే, అది ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఆస్కారం కలుగుతుంది అన్నమాట అండి. సరే, నేను నిశ్చితార్థం వరకే మీతో మాట్లాడతానన్నా కదండి. బైబిల్లో ప్రతి సందర్భం గురించి బైబిల్ ఉందన్నమాట. ఈ బైబిల్ అనేది మనం ఎలా నడుచుకోవాలో అర్థమయ్యేలాగా దేవుడే తన మనసంతా ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశారనమాట. కాబట్టి ఈ బైబిల్లో నుంచి నిశ్చితార్థం గురించి కొన్ని మాట ఉంటుందన్నమాట బైబిల్లో. అందులో ఒక మంచి మాట ఉందన్నమాట. అందులో నుంచి కొన్ని మాటలు చెప్తాను అనమాట. నేను 2వ అధ్యాయము 19-20 వచనాలు ఉందన్నమాట. నేను చదువుతాను, సమయం వస్తుంది. ఏముందంటే, నీవు నిత్యము నాకు, యెహోషువ గ్రంథము 2:19, 746 పేజీ. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నేను ప్రధానం చేసుకుందాను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకున్నాను. ఇక్కడ దాన్ని బెడ్రోతల్ అని కూడా అన్నారనమాట, నిశ్చితార్థం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అంటున్నాడు అనమాట అండి. ఇప్పుడు శ్రీకాంత్, సో ఇందులో ఏముంది? ఒక నిత్యత్వం ఉంది. ఏముంది? ఒక నిత్యత్వం ఉందన్నమాట. ఒక నిత్యత్వం అనేది ఉందన్నమాట. దాన్ని ఒక ఎటర్నిటీ అనేది ఉందన్నమాట. నిత్యత్వం. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. షీ విల్ బి ఫర్ యూ ఫర్ ఎవర్. ఓకే, కాబట్టి నిత్యము ఇక నుంచి ఎవరవుతుంది? షీ విల్ బి యువర్స్. ఇప్పుడు దాకా డేవిడ్ గారి అమ్మాయి శ్రీకాంత్కి కాబోయే ఉడ్బి అవబోతుంది. ఓకే, నిత్యత్వం ఉంది ఇందులో. ఈ నిత్యత్వంలో 3 విషయాలు ఉన్నాయి. దైవశైలి సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని రేపు వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇందులో ఏముంది? నీతి ఉంది. మీకు మాట చెప్పండిరా, నీతిలో ధైర్యం ఉంది, నీతిలో ఆశీర్వాదం ఉంది. ఓకే, ఇందులో ఏముంది? నీతి. దేన్ని బట్టి ఆమెను నిశ్చితార్థం చేసుకోబోతున్నాం? నీతిని బట్టి. ఎందుని బట్టి? నీతి బట్టి. యు ఆర్ బెట్ యువర్ ఎంగేజ్మెంట్. ఇందాకేముందన్నాను? నీతి. ఈ నిశ్చితార్థం వెనక ఏముంది? నీకు ఆమె పట్ల లవ్. ఏంటి చెప్పు, నాకే వినపడలేదు. ప్రేమ ఉంది. ఎంగేజ్మెంట్లో ఏమని చెప్పండి? ప్రేమ ఉంది. ఇప్పుడు నిజం చెప్పు, ఆమె చూసినప్పుడు డిడ్ యూ ఫెల్ ఇన్ లవ్ వెన్ యూ
లుక్ ఎట్ ఆమె చూసినప్పటికి ఇష్టం కలిగిందా లేదా? ఆమెను చూసినప్పటికి ఇష్టం కలిగింది కదా, నీకు కూడా కలిగింది కదా ఇష్టం. ఇష్టం మీన్స్ నేను చేసుకుంటే బాగుంటుంది, షీఈ్ ద రైట్ పర్సన్ ఫర్ మీ, షీఈ్ ద రైట్ పర్సన్ ఫర్ మీ. నీకు కలిగింది, ఆమె కలిగింది. ప్రేమ. మీకు విషయం తెలుసా? మీకు తెలియకోకుండానే ఒకరి పట్ల ఒకరికి ఏం కలిగింది? ప్రేమ కలిగింది. ఆ ప్రేమ ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు ఉండాలి? నిత్యము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చార్లీ జాకబ్ గారు చర్చికి వెళ్తామంట కదా, ఆయన ఇంకా పవర్ఫుల్గా చెప్తాను నాకంటే. చెప్తున్నానన్నా. కాబట్టి అందులో ఏముంది చెప్పండి అన్న? లవ్ ఉంది. కాబట్టి నిశ్చితార్థంలో ఏముంది చెప్పండి? భార్య భర్తల మధ్యలో ఉండాల్సింది ఏం చెప్పండి? ఈ నిశ్చితార్థం వెనక్కి కూడా ఏముంది? ప్రేమ. అంటే ప్రేమలో ఉద్భవించింది ఈ సంబంధం. సో ఇందాకేముందన్నాను? నీతి. మీ ప్రేమ. నేను మూడోది ఏముంది? ఐ విల్ బెట్రూత్ యూ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. ఇందులో ఏముంది? ఈ కుటుంబం చూస్తే మనస్తత్వానికి, మా ఇంటికి ఏమా ఆదిలక్ష్మి గారు మీకు కూడా ఏం కలిగి? రెవిడి గారు ఏది నేను నమ్మేది? మీ అమ్మేది పర్లేదనో గాలితనో ఎక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో నీతిగా పెంచారు నాన్న. మిమ్మల్ని దేవుడు దీవించింది కనుక హల్లెలూయా. కాబట్టి నాన్న ఈ మాటలు మనం ఏం చేసాం? నమ్మాం. మీరు కూడా అలాగే పెంచారు. నీతి కాపాడుకుంటావు కదా, కీప్ ఇట్ అప్. ఏముంది ఎంగేజ్మెంట్ వెనకాల? నమ్మకత్వం. ఈ నమ్మకత్వం నిత్యం ఉండాలి. ఈ ప్రేమ నిత్యం ఉండాలి. ఈ నీతి నీతి గల భర్తగా ఉండాలి. లేవో హల్లెలూయా. ఏముండాలా? 3 వచ్చినాయి. 1 నీతి, 2 ప్రేమ, 3 నమ్మకం. అందుకనే విన్నారా, ఇక్కడ ఆధారం అని చెప్పటం. అదే ఈ వాక్యం చెప్తుంది. నిత్యము ఆమె నీది, నీవు ఆమె వాడు. నీతి, ప్రేమ, నమ్మకంతో మీరు నిండు నూరేళ్ళు వర్తిల్లండి. ఓకేనా? ఈ 3 ఉన్నాయి నిశ్చితార్థంలో. ఓకేనా? ఆపేసేండిగా ఓకేరా జరపండి. తర్వాత అటు పక్కన నిలబడి. అరే పిల్లలు మీ ఇద్దరు కూడా వెళ్తారు. నన్ను ఏమనుకోకుండా కొంచెం అటు వెళ్తారా? మళ్ళీ వద్దులే ఏమనుకోకండి, లేపుతున్నాను. గుడ్. చెప్పిన మాట శ్రీకాంత్ రెడ్డి మీ పెద్ద కుమారుడమ్మా. ఓకేనా? మరి మీ పెద్ద కుమారుడైనటువంటి చిరంజీవి శ్రీకాంత్ రెడ్డి ఈ నిశ్చితార్థం మీ హృదయపూర్వకంగా సమ్మతిస్తున్నారు కదా మీరు? ఓకే. డేవిడ్ గారు మహిమ దేవుని నిర్ణయం చొప్పున మరి మీ ప్రియ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి. వెరీ గుడ్ నాన్న. రైట్. మరి మీరు మీ అల్లుడి గారికి తీసుకొచ్చారా? పట్టుకోండి ఒకసారి. వాళ్ళే పట్టుకోవాలండి. ఓకేనా నాన్న? మీ కాబోయే కోడలికి మీరు తీసుకొచ్చారు, నిశ్చితార్థం చేసుకుని పట్టుకోండి. ఇద్దరు పట్టుకోండి. దంపతులు ఇద్దరు పట్టుకోండి. కొంచెం దగ్గరికి రండిరా. మీరు కొంచెం ఎదురికి రండి. ఓకేనా? ఒకసారి అమ్మ ప్రార్థన చేస్తారు. వీటి కొరకు సజీవమ్మ గారు ప్రార్థన చేస్తారండి. స్తోత్రం. కొంచెం ముందుకు రారా? పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శుభ సమయాన్ని మీరు ఆశీర్వదించండి. జరుగుతున్న ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని మీరు దీవించండి నాయన. మరి శ్రీకాంత్ని, మరి అలాగే శారని ప్రత్యేకమైన నీ కృపలో దీవెనలో మీరు జ్ఞాపకం చేసుకోమని జరుగుతున్న ప్రేమ మార్చుకుంటున్న ఈ నిశ్చితార్థంగా మరి ఆనాడు ప్రేమ నాయన, మరి ఇస్సాకు కొరకు, రిబ్కా కొరకు మరి నాయన తండ్రి ఏమేమైతే మరి నాయన వాళ్ళు సిద్ధపరిచి ఉన్నారు, మరి రిబ్కాకి మరి నాయన మరి పంపించిన ఆ కానుకలని బట్టి మీరు మేమును ఈ రీతిగా జరిగిస్తుండగా మరి శంకర్ గారిని, మరి ఆదిలక్ష్మి గారిని, అలాగే డేవిడ్ గారిని, మహిమ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. మార్చుకుంటున్న ఈ ప్రేమపూర్వక కానుకలను మరి నాయన తండ్రి పెండ్లి కుమారుడు కొరకు. ఆదికాండము 24వ అధ్యాయం 50వ వచనం దగ్గర నుంచి
యెహోవా వలన లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కాను ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పోమని ఉత్తరం ఇచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. దేవుడు పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. ఓకేనండి, మంచిదండి. మీరు ఇంటి దగ్గర అలాగే ఉండండి. పెద్దమ్మ పెద్దనాన్న నవ్వండి కొంచెం. ఇలా చూడాలి, అంటే ఇలా చూడండి. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. మ్యూజిక్ సెట్ చేసుకోవాలి. అది కష్టం వాళ్ళు, లేకపోతే మీకు పేమెంట్ ఉండదు ఇద్దరికి. రైట్, ఇలా చూడండి. ఫ్రీగా ఉంది. అది వేరే వాళ్ళకి ఇచ్చేసి పక్కన అంటే మీరు ముందుకు రండి. ఓకే, ఇలా చూడండి సార్. ఫ్లైట్గా చిన్న మీరు కొంచెం చిన్నప్ చేయడం. రైట్, హెడ్ బెండ్ చేస్తున్నారు. ఇలా ఈ సమయం నీదే చేరువా, ఈ సమయం నీదే చేరువా, వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు, కోరుకున్న చెలిమి పొందెను, కలలు కంటివే కోయిల రాగాలలో పరిశుద్ధుడే సున్ని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, పరిశుద్ధుడే సున్ని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, స్వాగతం వధువా స్వాగతం వరుడా స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం, నీ సతిం అరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు పిలవాలని, తోడుగా ఉండగా ఒకరికి ఒకరు పిలవాలని, తోడుగా ఉండగా ఒకరి రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో పొందలేను స్వామి, నీ కృప వివాహ బంధం మధురం, ఈ శుభ సమయం అతి మధురం, వివాహ బంధం ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. ప్రథమ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి షారోని నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు దాకా జరిగిన కార్యక్రమాలు, అలాగే మా ప్రభా సాంప్రదాయ ప్రకారంగా ఆనాడు అబ్రహాం ఏ విధంగానైతే ఇస్సాకు కొరకై రిబ్కాను సిద్ధపరచుకుని నిశ్చితార్థం చేసుకుంటూ మా ప్రభా వస్తు సామాగ్రి వస్త్రములను ఆభరణములను పంపించినారు.
అలాగే ప్రభా శంకర్ రెడ్డి గారు వారి కాబోయే కోడలికి మా ప్రభా యొక్క వస్త్రమును బహుకరించి ఉన్నారు. కాబోయే అల్లుడి శ్రీకాంత్ రెడ్డికి డేవిడ్ గారి వస్త్రం. ఓకే, నేను చెప్పేది వాళ్ళ సహకరించుకుంటుంటారు. ఓకే, నన్ను అది ఇంకోటి మైక్ అది మీ దగ్గర ఓకేనా? ఓకేమా? దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున తల్లి శంకర్ రెడ్డి గారి కుమారుడునైన తల్లి శ్రీకాంత్ రెడ్డి అను నేను కొమరగోలు డేవిడ్ గారి కుమార్తెవైన షారోన్ అని నిన్ను దేవుడు నాకు సిద్ధపరిచిన పరిశుద్ధాత్మ నామమున నిన్ను నిశ్చయము చేసుకొనుచున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా పరిశుద్ధ నిర్ణయము చొప్పున కొమరవోలు డేవిడ్ గారి కుమార్తెనైన షారోన్ అను నేను తల్లి శంకర్ రెడ్డి గారి కుమారుడు అయిన శ్రీకాంత్ రెడ్డి అనుకోడు శ్రీకాంత్ రెడ్డి గారు అను మిమ్ములను దేవుడు నా కొరకు సిద్ధపరిచిన భర్తనుగా విశ్వసిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నిశ్చయము చేసుకొనుచున్నాను. రుజువు ఉండాలి. ఏముండాలి మరి? రుజువుకి ఏం తీసుకొచ్చారు మీరు? మరి పట్టండి, ఒకరు పట్టండి. బంగారం దానికి సూచనగా ఈ ఎంగేజ్మెంట్ రింగ్ ని షారోన్ అను నీకు ధరింప చేయించున్నాను. చాలా మెలోడియస్గా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. ఆర్కెస్ట్రా వాళ్ళకి పేమెంట్ లేదు ఈరోజు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఫస్ట్ ఇలా పోల్ చేయండి. దగ్గర ఉన్నాయి. మా వైపు చూపి, రింగ్ నా వైపు చూపి. ఆ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ, లెఫ్ట్ లెగ్ రైట్. ఇలా చూడండి, దగ్గర ఉన్నాయి. రైట్ రైట్. వెయిట్
వేసేసి నుంచోండి. మరీ ఎక్కువ వేయకండి, అది పైన అలా కొంచెం తీసేయండి కొంచెం రైట్ అన్న చాలు. రైట్ కొంచెం దగ్గరికి చూడండి సార్. ఇక్కడ మా వైపు అన్నామండి, మీరు వెనక రాక మీరు కూడా కొనండి, అందుకు రండి సార్. దగ్గర జరగండి మేడం సార్, మీరు దగ్గరికి. ఓకే రైట్ కేర్ వన్స్ స్మైల్ స్మైల్ స్మైల్. అక్క కొంచెం అనుకున్నాం. బహుమికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియమైన దేవ, పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ శుభ తరుణం కొరకు ఎంతో ప్రార్థన చేశారు ఆత్మీయ తల్లిదండ్రులు, మా ప్రభా సజీవమ్మ గారు, ఆదమ్మ గారు, మా ప్రభా తల్లిదండ్రుల ప్రార్థనలు, ఉభయుల తల్లిదండ్రుల ప్రార్థనలు, దైవసేవకుల ప్రార్థనలు మీరు ఆలకించి ప్రభువా, నా తండ్రి శ్రీకాంత్ యొక్క, షారున్ యొక్క ఈ యొక్క ఘనమైన పవిత్ర నిశ్చితార్థ కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు మా ప్రభా. నాయన మీరు నిశ్చితార్థం ద్వారా ప్రభా వివాహం నాయన నిశ్చయమై ఉండగా ప్రభా సిద్ధపరచిన శుభదిన మంది వివాహం కూడా ఘనముగా జరిగించబడి పరిశుద్ధ వివాహంలో సిద్ధపరచబడి ప్రభా వారు నిరంతరము నిత్యమమ్మా ప్రభా నీతిని కాపాడుకుంటూ ప్రభా ప్రేమానురాగాలు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండి మా ప్రభా నమ్మకత్వాన్ని మా ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నిలబెట్టుకుంటూ మా దీవించి తిరుచున్న బిడ్డలకు దీర్ఘ శక్తిని, ఆరోగ్యాన్ని మరి సమృద్ధిని కలుగ చేసి నేను ఆమె మహిమపరచుకున్నాను. యేసునామములో దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. మెటల్లో షేడింగ్లో తేడా వస్తుంది, కొంచెం గ్రిప్ ఉంటుంది ఒకటి. ఎవరు పొద్దుంది గారా బాబాయ్ బాగున్నారా?
ముందే తినేసింది. కొంచెం కొంచెం బాడీ బాడీ నా లక్ష్మీజీ స్మైల్ 2,55,000 ఎంత పడుతుంది?